మన దేశంలో చాలా మంది నటులు రాజకీయ నాయకులుగా మారారు. కానీ కొంతమంది మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్తే కొంతమంది మధ్యలోనే తప్పుకున్నారు. అలాగే కొంతమంది రాజకీయాలలో తమదైన ముద్ర వేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు మాత్రం ఇంకా రాజకీయాలలో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో నటులు మరియు రాజకీయాల గురించి చెప్పబోతున్నాను. పూర్తి వీడియోను చూడండి. హాయ్, నా పేరు లిబ్నా లక్కవరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఇది ప్రజారాజ్యం. పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. ఎంజి రామచంద్రన్, ఎంజీఆర్ నటులు ముఖ్యమంత్రి అవ్వడం అనేది మొదటిసారి తమిళనాడులో జరిగింది. చిన్నప్పుడు నాటకాలు వేసేటప్పుడు గాంధేయవాదిగా ఉన్న ఎంజీఆర్ తర్వాత ద్రవిడ సిద్ధాంతానికి ఆకర్షితులు అయ్యి అన్నాదురై స్థాపించిన డిఎంకే పార్టీలో చేరారు. ఎంజీఆర్ తర్వాత సపరేట్గా అన్నా డిఎంకే అనే పార్టీ పెట్టి 1977లో ముఖ్యమంత్రి అయ్యి ఆయన తాను చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ గారు. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. ఈ రోజుకి ఆయన ఇమేజ్ తో ఓట్లు పడుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. 1949లో మన దేశం అనే సినిమాతో సినిమాలకు పరిచయమైన ఎన్టీఆర్ గారు తర్వాత విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. ఆయన పాపులారిటీ ఎలా ఉండేది అంటే ఎన్టీఆర్ గారు కృష్ణుడు, రాముడు వేషాలు సినిమాల్లో వేస్తే ఆ ఇమేజ్లను చాలా మంది తమ ఇళ్లలో దేవుడి పటాలుగా పెట్టుకునేవారు. అంతేకాకుండా ఇలా సినిమాల్లో పాపులారిటీ ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. అయితే 1977లో దివిసీమ ఉప్పెనలో అధికారికంగా 10,000 మంది, అనధికారికంగా సుమారు 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలా మంది ఇళ్లను కోల్పోయారు. వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ గారు వాళ్లకు సహాయం చేయడంతో పాటు మిగతా నటులతో కలిసి విరాళాలు సేకరించి బాధితులకు అందజేశారు. ఆ టైంలో ప్రజలు చెప్పే ఇబ్బందులు ఆయన్ను ఆలోచించేలా చేశాయి. అలాగే ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే ముఖ్యమంత్రులను మార్చడం, కరప్షన్, సరైన అపోజిషన్ లేకపోవడం, అలాగే జనాల్లో కూడా రాజకీయాల గురించి అంత ఆసక్తి ఉండేది కాదు సినిమాలతో పోలిస్తే. ఇవన్నీ ఎన్టీఆర్ గారు 1982లో తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ పెట్టడానికి కారణం అయ్యాయి. పెట్టిన 9 నెలల్లో ఒక బస్సునే తన ఇంటిగా మార్చుకుని రాష్ట్రం మొత్తం సుమారు 35,000 కిలోమీటర్లు తిరిగి తన పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. అలాగే చాలా మంది సామాన్యులకు కూడా రాజకీయాల గురించి ఆలోచించి మాట్లాడుకునేలా చేశారు. ఎన్టీఆర్ దెబ్బకి 1983 ఆగస్టులో జరగాల్సిన ఎలక్షన్స్ ను ముందుగానే అంటే జనవరికే జరిగేలా చేశారు. కానీ ఆ ఎలక్షన్స్ లో కనీవిని ఎరుగని రీతిలో 294 సీట్లలో 201 గెలిచి తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అలాగే ఎన్టీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మొదటి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి. ఆ తర్వాత 1985, 1994 ఎలక్షన్లలో కూడా భారీ సీట్లు నెగ్గి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొనిదెల శివశంకర వరప్రసాద్, చిరంజీవి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్పటి లెజెండ్ యాక్టర్స్ అలాగే స్టార్ హీరోస్ పీక్స్ లో ఉన్న టైంలో అంటే ఒకవైపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఇంకోవైపు కృష్ణంరాజు, శోభన్ బాబు గారు, ఆ తర్వాత చిరంజీవి జనరేషన్ యాక్టర్స్ బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరితో పోటీ ఉన్నా కానీ తన కష్టంతో తనదైన స్టైల్లో సినిమాలు చేసి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి గారు. అయితే ఆయన సినిమాల్లో ఉన్నప్పుడే ఆయనకి రాజకీయ పార్టీల నుండి, అభిమానుల నుండి రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యేవి. ఆ టైంలో పెద్దగా ఆసక్తి చూపించని చిరంజీవి గారు 2008 ఆగస్టు 17లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తాను పార్టీ పెట్టబోతున్న విషయాన్ని చెప్పారు. అలాగే ఆగస్టు 26 రోజున తిరుపతిలో 10 లక్షల మందితో ఒక సభను ఏర్పాటు చేసి జెండా, ఎజెండా అలాగే పార్టీ పేరును ప్రజారాజ్యం పార్టీగా ప్రకటించారు. అయితే అప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇంకోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఇలాంటి టైంలో పార్టీ పెట్టి ప్రచారంలోకి దిగిన చిరంజీవి గారు ఆ ఎలక్షన్స్లో 18% ఓటు షేర్తో 18 సీట్లను గెలిచారు. అందులో చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేసే పాలకులలో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయి తిరుపతిలో 15,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే నా అభిప్రాయం ప్రకారం మొదటి ఎలక్షన్స్లో 18% ఓట్ షేర్ అనేది చాలా పెద్ద విషయం. అలాగే పిఆర్పి పార్టీ ఆ ఎలక్షన్స్లో పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చాలా శాతం తన వైపుకు తిప్పుకుంది. 18 సీట్లు గెలవడంతో పాటు 33 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో పిఆర్పి పార్టీ ఉంది. ఆ 33 సీట్లలో ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలిచింది. 2024లో 185 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 2009లో 156, టీడీపీ 47 నుంచి 92, అలాగే టీఆర్ఎస్ 26 నుంచి 10 సీట్లకి పడిపోయింది. పిఆర్పి పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3వ అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. ఒక రకంగా ఆ ఎలక్షన్స్లో విన్నర్నే డిసైడ్ చేసింది. అయితే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జగన్ గారు సపరేట్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు. ఇంకోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీలతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ ఆ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇంకోవైపు ప్రభుత్వంలో మ్యాజిక్ ఫిగర్కు 8 మంది మాత్రమే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది జగన్ దగ్గరకు వెళ్తున్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసే అవకాశం కూడా ఉంది. అంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బలం లేక రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే పరుగు పోతుంది. దీంతో వేరే పార్టీల విలీనం కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. టీడీపీని అడగలేరు, ఎందుకంటే అది కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ, అలాగే స్ట్రాంగ్ పార్టీ. దీంతో వాళ్లకు కనిపించిన అవకాశం ప్రజారాజ్యం పార్టీ. దానికోసం చిరంజీవిని పార్టీ విలీనం కోసం సంప్రదింపులు జరిపారు. అలాగే ఒత్తిడి కూడా తెచ్చారు. చివరికి ఆయన పార్టీ పెట్టిన 30 నెలల తర్వాత అంటే 2011లో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇండిపెండెంట్గా ఉండడానికి సిద్ధం అయ్యారు. తర్వాత రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు చిరంజీవి గారు. అయితే పార్టీ విలీనం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ విలీనం చేయకపోతే ప్రజారాజ్యం పార్టీ మంచి స్థానంలో ఉండేది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత తనకంటూ సపరేట్ క్రేజ్ను సంపాదించుకున్నారు. తాను సినిమాల్లో ఉన్నప్పుడే చాలా మందికి సహాయం చేసేవారు. కొంతమంది నటులకు సినిమాలు ఆడకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అస్సలు తగ్గరు. దానికి ఉదాహరణ సినిమా టాక్తో సంబంధం లేకుండా వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం తన అన్న స్థాపించిన పిఆర్పి పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా మొదలు అయ్యింది. ఆ టైంలో ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే 2011లో పిఆర్పి కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు 14 మార్చ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. మొదటి ఎలక్షన్స్లో అంటే 2014లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ అలయన్స్కు మద్దతుగా కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంతో ప్రచారం చేశారు. ఆ ఎలక్షన్స్లో పీకే గారు మద్దతు ఇచ్చిన పార్టీలు కేంద్రం అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. అయితే 2017లో డైరెక్ట్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టీడీపీ బీజేపీకి దూరంగా ఉన్నారు. అలాగే 2019 ఎలక్షన్స్లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో కలిసి పోటీ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అలాగే 1 సీటు మాత్రమే జనసేన పార్టీ గెలిచింది, అది కూడా రాజోలులో. ప్రస్తుతం 2024 ఎలక్షన్స్లో మళ్ళీ టీడీపీ బీజేపీ అలయన్స్తో కలిసి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది, కానీ అది ఆయన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన పార్టీ 175 సీట్లలో 21 సీట్లు మాత్రమే పోటీ చేస్తుంది. అంత తక్కువ సీట్లు జనసేన పార్టీకి ఇవ్వడానికి కారణం అంతకుముందు ఎలక్షన్లలో ఆ పార్టీకి వచ్చిన ఓట్ షేర్, అలాగే సీట్లు, అలాగే బలమైన అభ్యర్థులు లేకపోవడం. ఇంకోవైపు టీడీపీ స్ట్రాంగ్ పార్టీ, వాళ్లకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఒకవేళ జేఎస్పీ పార్టీకి బలమైన అభ్యర్థులు, ఎక్కువ ఓట్ షేర్ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు ఇచ్చేవారు, వీళ్ళు కూడా అడిగేవారు. అయితే ప్రతి పార్టీకి ఒక ప్రత్యేక ఓట్ షేర్ ఉంటుంది, అలాంటిది జేఎస్పీకి కూడా ఉండాలి. అలాగే అది ప్రతిసారి పెంచుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవ్వచ్చు. కొన్నిసార్లు 100 సీట్ల కంటే 30 సీట్లు ఉన్న పార్టీకే ఎక్కువ విలువ ఉంటుంది.
అలాగే ప్రభుత్వాలతో పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని సమస్యలను ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన అభిమానులను ఓటర్లుగా మార్చుకోవాలి. నటుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి, వయసుతో సంబంధం లేకుండా. ఇవన్నీ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం మరీ అంత కష్టమైన విషయం కాదు. అయితే వీళ్ళే కాకుండా చాలా మంది నటులు, నటీలు రాజకీయాలలోకి వచ్చారు. కొంతమంది రాజకీయ పార్టీలు కూడా పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, ఖుష్బు, జయసుధ, జయప్రద ఇంకా చాలా మంది ఉన్నారు. రీసెంట్గా తమిళ నటుడు సూపర్ స్టార్ విజయ్ కూడా సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.